కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఏం పేరు? రైతుల కోసం బాగా చాలా యూరియా ఇబ్బంది చాలా ఉంది. మబ్బున 5 గంటలకు వచ్చి ఎండు లేకుండా లైన్ లో క్యూలో ఉండి 2 సార్లు 3 సార్లు ఇదే విధంగా మబ్బున 5 గంటలకు రావడం జరిగింది. యూరియా దొరకడం లేదు సకాలంలో. పంట ఎదుగుదల కావాలంటే యూరియా వేయాలా, సకాలంలో యూరియా అందియడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి యూరియా కొరత ఉండకూడదు. రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. 5 గంటలకు వచ్చి సకాలంలో టైంకు యూరియా దొరకకపోవడం వల్ల 5 గంటల రాత్రి వచ్చి కూడా క్యూలో ఉన్నా కానీ ఇక్కడే మధ్యలోకి రాగానే అయిపోయింది, ప్రోగ్రాంలు అయిపోయినాయి, యూరియా అయిపోయింది అని చెప్పడం. ఈ ఊరు అంటే ఆ ఊరికి చిన్నమల్లెడ్డి పోయినాం, ఇటు కామారెడ్డి వచ్చినాం, ఎక్కడ యూరియా దొరకడం లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఈ లైన్ కట్టడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతులకు సహకరించాలి, ప్రభుత్వం సహకరించాలని కంపల్సరీ కోరుకుంటున్నాము. ఈ రైతుల ఇబ్బందులు, ఈ వర్షం పడుతుంది, వర్షంలో చాలా ఇబ్బంది ఉంది. కంపల్సరీ యూరియా అందించాలని చెప్పి కోరుకుంటున్నాము. మాకు రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. మసాలా లేదు, యూరియా ఇబ్బంది అవుతుంది. మేము లైన్లో తెల్లని దాకా కూర్చో మా మొగోళ్ళు వచ్చి పన్నారు మసాలా లేదు అని అంటే ఇంటికి వచ్చి ఇప్పుడు మళ్ళీ లైన్లో నిలబడ్డాము. మాకు ఈ మసాలా అందుతుందా అందదు. ఒక్క సంచి కుడతాం మాకు కష్టము. ఒక్క సంచి ఒక ఏడుకి సరిపోదని అదే అయినా కానీ గంజి నీళ్ళు పోసినట్టు అక్కడ దొరకాలని అనుకుంటున్నాము. మరి ఇట్లా ఇబ్బంది పెడితే ఎట్లా అవుతుంది రైతులకు? ఎన్ని ఎకరాలు మీకు? 2 ఎకరాలు ఉంది. సరిపోదా? సరిపోదు. 2 ఎకరాలకు ఒక్క సంచి ఏం సరిపోతుంది? మాకు 2 ఎకరాలు ఉన్నది. ఆ 2 ఎకరాలకు ఒక్క సంచికి మళ్ళీ ఇంకో రేపు సంచికి 2 నిలబడాలి. ఇట్లా ఇబ్బంది పెడితే ఎట్లా కాదు? మాకు రైతులకు బాధ కాదా? మరి మేము వ్యవసాయం చేస్తేనే ఈ లేబర్ అంతా తింటారు కదా. మరి మేము బండి లేకపోతే మేము ఇక్కడ సార్లు అందరూ ఏం అన్నం తింటారు కదా. మరి మేము బండి వాళ్ళు ఎట్లా తింటారు చెప్పు? ఇప్పుడు మరి అది పొట్టకొచ్చి ఇప్పుడు మసాలా కలుద్దామంటే మసాలా ఊరియా దొరుకుతలేదు. ఊరియా బాగా ఇబ్బంది ఉన్నది. ఊరియా ఖచ్చితంగా పంపించాలి కామారెడ్డి. ఎప్పటి నుంచి ఉన్నారు లైన్లో? ఎప్పటి నుంచి ఉన్నారు లైన్లో? ఎప్పటి నుంచి? నిన్న సంది ఉన్నాము మేము. నిన్న లైన్లు ఉన్నాము, రాత్రి ఇంటికి వచ్చేసినాము. మళ్ళీ పొద్దున మళ్ళీ మబ్బులు వచ్చిండు. 5 గంటల నుంచి లైన్ నిలబడితే ఇవాళ కూడా మసాలా లేదు, ఏమీ లేదు. మరి ఇంటి ఇబ్బంది మాకు కష్టమవుతుంది. మీరు కూడా కొంచెం దయచేసి మాకు పంపాలి. కామారెడ్డి ఏమైంది చెప్పండి. మసాలా యూరియా మసాలా పొద్దున 3-4 రోజులే తిరగబట్టి ఇటు కామారెడ్డి ఇళ్ళ ఉట్టి కామారెడ్డి పెరుగుతున్న మసాలా ఇన్ని అంత రాజకీయాలు తిరిగి వచ్చినా కానీ మసాలా లేదు. ఒక్క యూరియా 4 సంచుల నుంచి ఒక్క మసాలా సంచి లేదు. మసాలా చూడు ఎన్ని పనులు ఇంత పబ్లిక్ చూడు ఎంత పిక్చర్ అయిపోతుంది. ఎన్ని సంచులు ఇస్తారు? ఒక్కడే సంచి, మళ్ళీ అది కూడా ఒకటే సంచి మసాలా. ఇప్పుడు ఒక్క సంచి ఏం మొదలు అయిపోతుంది చెప్పు? పొద్దున 4 నుంచి వస్తే ఇప్పుడు మళ్ళీ ఆగడలు పెద్ద లొల్లి. ఇడికి వచ్చిన మసాలా కోసం మసాలా లేదు. ఎప్పటి నుంచి ఉన్నావు లైన్లో? 4 గంటలకు వచ్చిన లైన్ లో ఆడ చెప్పులు తెల్లని దాకా చెప్పులు లైన్ లో పెట్టి వీడికి వచ్చిన. మళ్ళీ ఆ రాత్రి ఆడ వండుకొని 4 రాత్రి మా వీడికి వచ్చినాం. వీడికి వస్తే మళ్ళీ లైన్ ఇక మసాలా చూడి ఇప్పుడు మసాలా ఎప్పుడు చల్లమంటే ఇప్పుడు టోకన్ ఇస్తారా? ఇప్పుడు టోకన్ ఇస్తారు. ఒక్కసారి అది కూడా ఒకటే సంచి టోకన్. ఎన్ని కావాలా మీకు? నాకు 3 సంచులు కావాలి అన్నీ. ఒకటే సంచి మళ్ళీ ఇస్తారా? ఒక ఇచ్చినాక మళ్ళీ ఇస్తారా? ఇక మళ్ళీ ఏమో డౌటే. ఇక నేను మాకు అప్పుడు ఓట్లు వేయరు, నాకే అంటారు. ఇప్పుడు మాకు మసాలా ఇవ్వమంటే మొన్న దగ్గర 2 ఇస్తామన్నారు పాస్బుక్, ఇప్పుడు ఒకటే ఇస్తారు. మేము రైతుల మీద ఏం కావాలము? అప్పుడు ఓట్లు వేసేటప్పుడేమో నాకే అని మాట్లాడతారు. ఇప్పుడు మరి ఓళ్ళు రాజకీయ నాయకులు ఓడలేరు. రైతులే తన్నుకున్నాడు, కొట్లాడుకున్నాడు, కుట్టుకున్నాడు, అదే ఉన్నాయి కథలు. మరి మసాలా లేదు, యాళ్ళకు చల్లుడు లేదు, ఏది లేదు. మసాలా టైంకి ఇస్తలేరు. ఏ దుకాణం దొరికినా ఊరిగా దొరుకుతలేదు. అన్ని మసాలాలు ఉన్నాయి కానీ ఊరిగా దొరుకుతలేదు. మసాలా పాస్బుక్ 2 మంచి కోరుతుంది. మసాలా అందరికి కావాలంతే. 4-5 బియ్యాల చేయడానికి ఒక మసాలా సంచి, అది కూడా ఇంక ఇచ్చులేదు. ఎట్లా కావాలి? ఏం చేస్తే ఇంత బాధ ఉన్నది మాకు. ఎప్పటి నుంచి లైన్ లో వేస్ట్, రైతు బతుకు వేస్ట్. ఆ మసాలా పంపితే ఏమైతుంది? పంపాలి. ₹1 ఎక్కువ చేసన్నా పంపాలి, తక్కువ చేసన్నా పంపాలి. అందరికి ఈడ పంపితే ఎక్క లారీలు పంపితే మళ్ళీ దొరుకుతుంది కదా మనకి. ఎవరు పంపాలి? ఇంత బాధ ఎట్లా అవుతుంది? ఆకలైనా ఇన్నే ఉంటుందని సాధారణ అయింది. యూరియా గురించి అదే ఏమైంది ప్రాబ్లం చెప్పు. ప్రాబ్లం అంటే మేము మొత్తం ఇప్పుడు రైతులకు మసాలా ఇస్తలేరు, 5 ఎకరాలకు ఒక సంచి.
ఒకసారి చేంజ్ అయ్యి మనకు జిరాక్స్లో ఇంకేం చెప్తారు 5 బిగాల చేను ఉంటే ఒక బిగాల చేను ఉన్నది ఒక సంచి యూరియా ఇస్తే ఏమిటికి చేసుకో మనం మన ఎత్తిగా పోసుకున్నానికి అదేం లాభం లేదు ఇది ఓళ్ళు తింటారు ఓళ్ళు పోతారో ఏమో మధ్యలో ఇది పవిత్రం నుంచి వచ్చింది అంటారు ఈ మోడీ ఇచ్చిండు అంటారు ఈ రేవంత్ రెడ్డి ఇచ్చారు మరి మధ్యలో తింటారు ఇది ఓళ్ళు తింటారు లైన్లో ఎప్పటి నుంచి ఉన్నావు లైన్లో ఇవాళ మబ్బుల నుంచి 4 గంటల నుంచి ఇది ఉంది ఆడుంటే ఆడ డర్ రాత్రి చెప్పారు కదా 4 గంటల నుంచి డర్ అయితే ఇప్పుడు ఒక్కొక్క సంచి 2 సంచులు ఒక సంచి ఇస్తుండ్రు ఇక ఇప్పుడు 4 ఎకరాలకు ఒక సంచి వేసుకుని సరిపోయి అది ఒక్కడి కూడా దొరకు కష్టం వారం రోజులు ఇక ఒక్కడి కూడా దొరకలేదు ఇప్పుడు దీని కూడా ఉంది మసాలా లోడ్ అయ్యేలా అసలు ఏ పరిస్థితి డైలీ అసలే ఉంది ఎన్ని రోజుల నుంచి ఇట్లా ప్రాబ్లం 10 రోజుల నుంచి మసాలాలు కొట్టుడు గంట మంది కొట్టుడు నుంచి మసాలా దొరుకుతుంది పొలం లాస్ట్ ఈసారి దిగుబడి దక్కాల్సింది ఎవరు మీ అది సాధిపూట అన్నారు కాంబడి మంది అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.